కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి ఎన్నికల హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రజలు మద్దతు ఇవ్వాలని టీడీపీ మహిళా నాయకురాలు వేటుకూరి నాగమణి, దుగ్గాడు కుమారి, డాక్టర్ రాయవరపు సత్యభామలు పేర్కొన్నారు. కాకినాడ తోట సుబ్బారావు నగర్లో గల టీడీపీ నాయకురాలు దుగ్గాడ కుమారి నివాసంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విజయోత్సవాల్లో ఏర్పాటు చేసిన కేక్ను టీడీపీ నాయకురాలు వేటుకూరి నాగమణి, దుర్గాడు కుమారి, డాక్టర్ రాయవరపు సత్యభామలు కట్ చేసి పార్టీ నాయకులు మహిళలకు తినిపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం నాయకులు వేటుకూరి నాగమణి, దుగ్గాడు కుమారి, డాక్టర్ రాయవరపు సత్యభామ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముంజులూరి అనంతలక్ష్మి, వంక వరలక్ష్మి, హైమావతి, ఆర్పి సత్య, విజయ, నూకరత్నం, నాగలక్ష్మి, నీలిమ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే బాబు గారు సంవత్సరం పాలన కూటమి తరఫున మరి మహా విజయంగా సాధించినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఏమైతే మాట హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అలాగే ఫస్ట్ నెలలోనే 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. అలాగే 4,000 పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. తర్వాత రోడ్లు అన్నీ కూడా మంచిగా వేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వం వారు లక్షల కోట్లు పెట్టి ఖజానా ఖాళీ చేసి వెళ్ళినా సరే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి ఘనత, సంవత్సరంలోనే విజయోత్సవం జరుపుకునేలా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. అందు గురించి మరి ఈ కార్యక్రమానికి మొత్తం అందరం కూడా హాజరయ్యి పండగ వాతావరణం లాగా ఈరోజు మొత్తం చేసుకోవడం జరుగుతోంది. తర్వాత మన రూరల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కూడా పట్టు వెక్కన మార్కుల్లాగా వర్కులన్నీ చేసి ప్రతి గ్రామం కూడా తిరిగి మంచి వర్కులు చేసి అయినా కూడా మంచి పాలన అందిస్తూ ఉన్నారు. వారికి కూడా మా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా మరిన్ని పదవులు చేసి మరిన్ని 30 సంవత్సరాల పైనే చేసి సీఎంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. విజయోత్సవంలో మేము మా తోటి వచ్చిన నాగమణి గారికి, మా అనంతలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, మా మహిళలకి, మా అందరికీ నమస్కారం అండి. సైకో పాలన పోయే సంవత్సరం అయింది. మంచి కూటమి పాలనలో మంచి సంబరాలు చేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు సీఎం గారు ఇచ్చిన హామీనండి సక్రమంగా జరిగేది. ఇంకా మంచి పదవులు, మంచి కార్యక్రమాలు, సూపర్ 6 అన్నీ బాగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా చాలా సంతోషమైన విషయాలు అనుకోవాలి. మేము మా మహిళలకు, ముఖ్యంగా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఎన్నో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ఆయన ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకెళ్లిన తరుణంలో మేమందరం కూడా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు మహిళలతో అనేక కార్యక్రమాలకి పెద్ద పీట వేసుకుంటూ వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం అంచెలంచెలుగా ఇంకా ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనేక మంది ఈ ప్రభుత్వానికి దోహదం చేసిన విజయోత్సవానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ముందుకి మేము వెళ్ళాలి. అదేవిధంగా సంక్షేమం ఆయన యొక్క ఇదిగా ఉన్న ఆయన పరిస్థితిలోనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకు ఎప్పుడు మేము మహిళా అన్నదాలు ఉంటాయని, ఈ సంక్షేమం అభివృద్ధి ఎప్పుడైతే 2 కళ్ళగా ఏర్పాటు చేసుకున్నారో మహిళలందరూ కూడా ఆయనకు ముందుండి మేము వెనక పెట్టుకుని ఆయన ముందుని ఇంకో ముఖ్యమంత్రిగా మళ్ళీ చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.